హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా సింపుల్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో అరకప్పు బియ్యం పిండి, అరకప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ, అరకప్పు చపాతీ పిండి, అలాగే 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నవి, ఆనియన్ 1 మీడియం సైజ్ది కట్ చేసి పెట్టుకున్నది, కరివేపాకు కొద్దిగా వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా దోసపిండి కన్సిస్టెన్సీ లాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని ప్యాన్కి స్ప్రెడ్ చేయండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ని వేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని ఇలానే మరొక సైడ్ కూడా 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలానే అన్ని దోశల్ని వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ దోశలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.